ఎప్పుడు చూసావు నన్ను? ఇప్పుడేమో లైవ్లో, అందుకని వెంటనే సడన్గా గుర్తు రాలే. అదే ఈయన, అయ్యో ఈయననా కాదా? అవునా? గతం చెప్తాను కదా, గతం చెప్తాను కదా. ఎవరికి నచ్చినా నచ్చపోయినా చందు ఇప్పుడు చందు అంతే కదా. మీ నాన్నగారి పేరేంటి? అంతే. 10 ఏళ్ళ తర్వాత అడిగినా, నిద్దట్లో అడిగినా, 100 ఏళ్ళ తర్వాత అడిగినా చందు సన్ ఆఫ్ శ్రీనివాసరావు అంతే, ఫిక్స్డ్. అవునా? ఇవాళ ఆటో ఉంది, రేపు నువ్వు కారు కొనవచ్చు, ఎల్లుండా హెలికాప్టర్ కొనవచ్చు, కానీ నాన్న పేరు మారదు కదా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, ధర్మాన్ని తప్పకూడదు, సత్యాన్ని వదలకూడదు. హరిశ్చంద్రుడు పుట్టిన నేలలో పుట్టాం మనం. ఉచిత పథకాల కోసం రాష్ట్ర దేశ భవిష్యత్తును తాకట్టు పెడతారు పెచ్చ వేదవలు. పోనాడేమన్నా ఉచితంగా పొందుతున్నాడా? అన్ని ట్యాక్సులు. వేదవకి తెలియదు అసలు. ఇప్పుడు తెలంగాణ మరో కర్ణాటక అయిపోయిందంట. మెట్రో ఖాళీ అంట, ఆటోల బతుకు ఖాళీ అంట. అందరూ ఫ్రీ 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 ఫ్రీ. ఏం ఫ్రీ రా పెచ్చ వేద? ఓపెన్గా రేవంత్ రెడ్డి చెప్పాడు కూడా. మేమేమన్నా మా ఇంట్లోంచి తెచ్చి పెడతామా, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలోంచి తెచ్చి పెడతామా? ఓపెన్ చెప్పాడు అతను. తప్పేం లేదు, చెప్పాడు. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా అంటే, గుండెకి బైపాస్ సర్జరీ చేస్తారా? ఎక్కడి నుంచి తీస్తారు నరం? ఇంకో చోట నుంచి తీస్తారు. నీ ఒంట్లోదే తీస్తారు. అవునా? కాళ్ళు దగ్గర ఏదో చేస్తారు కదా, మనకు తెలియదనుకో, కానీ మన బాడీలోదే కదా తీసేదో చేసేది. అలాగా మన బ్లడ్డే ఆడు ఇంకో వైపు స్ట్రాయస్ తాగెత్తుంటాడు. ఈ ఉచిత పథకాల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరో ఉచిత పథకాలకు ఓట్లు వేసే వాళ్ళ గురించి మంచి కథ చెప్పారు. కుక్కకి బొక్క దొరికిందంట. బొక్క మీన్స్ ఎముక, ఖాళీ ఎముక, ఎండిపోయిన ఎముక. దీన్ని ఇది కర అని కొరికింది. కొరికితే ఏమొద్దండి? ఎముక గట్టిగా ఉంటుంది కదా, అలాంటి ఎముకని కొరికితే ఏమొద్ది? రక్తం వస్తుంది. ఆ రక్తం వెచ్చగా ఉంది. ఇది తాగేసేసి ఆహా ఏ మిరుచి తాగరమా ఈ మరచ అంటుంది. ఎవరు బ్లడ్ తాగేది? దాని బ్లడ్డే అది తాగుతూ హెడ్ లేకుండా ఉచితంగా రక్తం వచ్చింది అనుకుంటుంది. ఉచిత రక్త పథకం అనుకుంటుంది. పెచ్చ కుక్క. అవునా? ఇలా చెప్పినా అయినా వాటరు మారలేదు, వాడి కోటరు ఆపలేదు కదా. మారాలని ఆశిద్దాం. జై కనకదుర్గ మాయకి, శ్రీకృష్ణ మాయకి, గోవిందా.